హాయ్ ఫ్రెండ్స్, హరి టెక్ టాక్ తెలుగు స్వాగతం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ గురించి చాలా హ్యూజ్ నడుస్తుంది టాపిక్. అసలు ఏంట్రా ఇది అంటే సరేలే, నా దగ్గర కూడా జియో సిమ్ ఉందండి. ఒకటి జియో సిమ్, దాన్ని రీఛార్జ్ చేసుకున్న దాని వ్యాలిడిటీ అయిపోయింది, ఇయర్లీ వ్యాలిడిటీ. అది లాస్ట్ టైం నేను రీఛార్జ్ చేసినప్పుడు 2500 అయ్యింది. ఇప్పుడు దాని దాదాపు 4000 దాకా చేశారు, 3,999 చేశారండి. సరే, అసలు ఏంటి ఎంత చూద్దాం, బిఎస్ఎన్ఎల్ బాగా ట్రెండింగ్ లో ఉంది కదా, అసలు ఏంటి దీని విషయం ఏంటి కనుక్కుందని చెప్పి నేను బిఎస్ఎన్ఎల్ సిమ్ తీసుకున్నానండి. 4G సిమ్ ఇచ్చాను నాకు. 4G సిమ్ సర్లే యాక్టివేట్, అది వ్యాలిడిటీ టైం అయిపోయింది. ఇది అంటే చేయగానే సరే, నాకు నిజంగా సిమ్ వాడుతుంటే చూశానండి, 4G వస్తుంది ఇక్కడ విజయవాడలో. 4G కూడా చాలా ఫాస్ట్ వస్తుంది, నియర్లీ 30-40 MB వస్తుంది. మనకి జనరల్గా టీవీలో చూసుకోవడానికి కానీ, మనకి మామూలు మొబైల్లో ఏదైనా నెట్ఫ్లిక్స్ లాంటివి ఓపెన్ చేయాలంటే 10 MB సరిపోతుందండి. ఇది నియర్లీ 30, 25, 30, 40 అలా వస్తుందండి స్పీడ్ MBS. మనకి బఫరింగ్ కాకుండా ఏదైనా కావాలంటే మటుకు 10 MB సరిపోతుంది మొబైల్లో. ఇది ఫ్రెండ్స్, ఒకసారి మీకు మీ దగ్గర ఏమైనా డబుల్ సిమ్ యూజ్ చేస్తుంటే ఒక సిమ్ ఏసీ ట్రైల్ చూసుకుని తర్వాత సిమ్ని తీసుకోండి. నెట్వర్క్ అయితే వాయిస్ క్లారిటీ చాలా బాగుందండి, చాలా బాగుంది. అసలు వాయిస్ క్లారిటీ బాగుంది, ప్లస్ ఇంటర్నెట్ కూడా బాగుందండి, ఇంప్రూవ్ చేశారు. ఇంకా మేము వెళ్ళినప్పుడు 4G సిమ్ ఇచ్చారు. ఇప్పుడు నిన్న ఏరియా ఇక్కడ కనుక్కుంటే చూస్తే 5G సిమ్ ఇస్తారండి. తొందరలో ఇది 5Gకి అప్గ్రేడ్ చేస్తున్నారంట. ఒకసారి మీ దగ్గర డబుల్ సిమ్ గాని ఉంటే, ఒకసారి అవకాశం ఉంటే మీరు చూసుకుని ట్రైల్ వేసుకుని తీసుకోండి. సిగ్నల్ అనేది ఇక్కడ రావాలని లేదు. ప్రస్తుతానికి విజయవాడ, వైజాగ్ ఇలాంటి సిటీల్లో మటుకు వస్తుందండి బాగా. ఇది ఫ్రెండ్స్, నమస్తే.